తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెబుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది ప్రభుత్వ క్రీడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్-17 జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఈ నెల 26 నుంచి 30 వరకు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరగాల్సి ఉంది. నా పేరు ముఖేష్. నేను ఖమ్మంలో అథ్లెటిక్స్ ట్రైనింగ్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నేను 400, 800లో స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ కి సెలెక్ట్ అయ్యాను. కానీ ఇప్పటి వరకు స్టేట్ లెవెల్ ఇంకా జరగలేదు. ఈసారి మేము ఆడకుండానే నష్టపోతామని అనిపిస్తుంది. ఈ 25th నాడు లాస్ట్ నేషనల్స్ లక్నోలో జరుగుతున్నాయి. 2020కి లాస్ట్ డేట్ ఎంట్రీస్ పంపడానికి. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టలేదు. మాకున్నది స్కూల్ తరఫున ఇదొక్కటే గేమ్స్. ఈ గేమ్స్ ఆడకుండా మేము నష్టపోతామని అనిపిస్తుంది. తగిన అధికారులు తొందరగా చర్య తీసుకొని మాకు స్టేట్ లెవెల్స్ తొందరగా పెట్టి మేము నేషనల్స్కి వెళ్ళేటట్టు చేయగలరని కోరుతున్నాను. నా పేరు ప్రణీత. మేమందరం కలిసి జేఎన్యూ స్టేడియంలో ఇక్కడ హన్మకొండలో ప్రాక్టీస్ చేస్తున్నాము. మేమందరం అండర్-17లో పార్టిసిపేట్ ఎస్జిఎఫ్ గేమ్స్ కోసము 6 months నుండి ప్రాక్టీస్ చేస్తున్నాము. కానీ ఎస్జిఎఫ్ వాళ్ళు ఇంకా స్టేట్ మీట్ కండక్ట్ చేయలేదు. ఇప్పుడు మన రాష్ట్ర తెలంగాణ నుండి సీఎం కూడా మనకి ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎస్జిఎఫ్ వాళ్ళు ఇంకా మనకి ఏది అసలు మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఎస్జిఎఫ్ స్టేట్ మీట్ గురించి. ఈ 25th అక్కడ మేము రిపోర్ట్ చేయాలి. 26th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఇవాళ 19th అయినా ఇంకా మాకు స్టేట్ మీట్ జరగలేదు. అందరికీ నమస్కారం. మాది ఉమ్మడి నల్గొండ జిల్లా. మేము చాలా రోజులుగా అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ సంవత్సరంలో తెలంగాణ జరిగే ఎస్జిఎఫ్ అథ్లెటిక్స్ అండర్-17, 19 వాళ్ళకి ఇంకా డేట్స్ రాలేదు. తొందరలోనే నేషనల్ మీట్ ఉన్నది కావున తొందరగా రాష్ట్ర స్థాయి పోటీల్లో నిర్వహించి తెలంగాణ అథ్లెటిక్స్ క్రీడాకారులను ప్రోత్సహించాలని మనవి. థ్యాంక్ యూ. నా పేరు స్ఫూర్తి. నేను తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ స్కూల్లో చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ ఎస్జిఎఫ్ అండర్-17 నేషనల్స్ రేస్ వాక్ నేషనల్స్ ఆడాను. కానీ ఈ ఇయర్ నేషనల్స్ దగ్గరకు వచ్చాయి. 26, 25కే నేషనల్స్ ఉన్నాయి. కానీ ఇంకా స్టేట్ మీట్ పెట్టలేదు. స్టేట్ మీట్ కోసం నేను 6 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. వీలుంటే రేపు స్టేట్ మీట్ పెట్టండి. మీరు స్టేట్ మీట్ పెట్టకపోతే 50 మంది అథ్లెటిక్స్ కోల్పోతారు. నేషనల్స్ని 26, 25కి లక్నోలో నేషనల్స్ ఉన్నాయి. అన్ని స్టేట్ల నుంచి అందరు వెళ్తారు. కానీ తెలంగాణ టీం నుంచి ఎవరు నేషనల్స్కి రారు. మీరు వీలుంటే రేపు స్టేట్ మీట్ పెడితే మేము వచ్చి పార్టిసిపేషన్ చేస్తాం సార్. వీఆర్ రిక్వెస్టింగ్. అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి ఎంపికలు పూర్తి చేసుకొని జాతీయ స్థాయికి సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అథ్లెటిక్స్ రాష్ట్రీయ స్థాయి ఛాంపియన్షిప్ నిర్వహించకపోవడం, రేపటి నుండి ఆన్లైన్ ఎంట్రీస్ పంపవలసి ఉండగా తెలంగాణలోని 33 జిల్లాల అథ్లెట్స్ మరియు కోచ్లు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ గేమ్స్ అధికారులు, నిర్వాహకులు క్రీడలకు అమ్మ వంటి అథ్లెటిక్స్పై చిన్నచూపు చూపుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి గారు, విసిఎండి బాలాదేవి గారు చొరవ తీసుకొని క్రీడాకారులకు న్యాయం జరిగేలా చూడాలని, వెంటనే రాష్ట్ర స్థాయి ఎంపికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని 33 జిల్లాల తెలంగాణ అథ్లెట్స్, కోచ్లు, క్రీడా సంఘాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి.